ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? యా, నేను మీ ప్రొఫెసర్ రామదాసు. మీరు చూస్తున్నారు ఆర్కే అండ్ ఆర్బీ ఛానల్. సో ఇక నెక్స్ట్ వీడియోలో వెళ్ళిపోదామా? నెక్స్ట్ వీడియో చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను కదా, పహల్గామ్. సో పహల్గామ్ చాలా అందమైంది, అట్ ద సేమ్ టైం చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. సో జరగకుండా ఉండాల్సింది. సో అది జరగక ముందు నేను వెళ్ళింది. సో ఆ పహల్గామ్ టూరు దాంతోపాటు ఇంకోటి డల్ లేక్ మీద అంటే బోట్ హౌస్లో వన్ డే ఉన్నాం. సో ఈ రెండు ఎక్స్పీరియన్స్లు తర్వాత మధ్యలో పహల్గామ్ వెళుతూ ఉంటే అందమైన యాపిల్ తోటలోనే అనుభవాలు అన్నీ చెప్తాను, మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎంజాయ్ ద వీడియో. సో ఆ టూర్ అయిపోయిన తర్వాత, గ్లేషియర్ టూర్ అయిపోయిన తర్వాత మేము హోటల్కి వస్తే మా ఫ్రెండు, లోకల్ కాశ్మీరీ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా. అలా లేదు, నువ్వు హోటల్లో ఉండడానికి వెళ్ళలేదు, అసలు హోటల్ ఖాళీ చేసేసి మా ఇంటికి వచ్చి హెల్ప్ అని చెప్పేసి గొడవ చేశాడు అనమాట. సో లేదులే, నాకు ప్రైవసీ, నీకు ప్రైవసీ ఉండాలి, రోజు ఉంటానని చెప్పేసి వన్ డే వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వన్ డే వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లోంచి ఫోటో పెట్టారు కదా, సో వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరాము అనమాట. అర్లీగానే బయలుదేరాము. సో బయలుదేరి ఇలాగే మళ్ళీ చెప్పాను కదా, కాశ్మీర్లో ఏ రూట్లో వెళ్ళినా కానీ అందమైన లోయలు, అందమైన చెట్లు, అందమైన కొండలు, అది కామన్. సో ఏ రూట్లోంచి నువ్వు ప్రయాణం చేస్తున్నా కానీ ఈ చూడాల్సినటువంటి ప్రదేశాలు, ఈ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ శ్రీనగర్కి ప్రతి టూరిస్ట్ ప్లేసు చెప్పిన కొన్ని ఏమో 60 కిలోమీటర్లు, కొన్ని 70 కిలోమీటర్లు, కొన్ని 50 కిలోమీటర్లు, కొన్ని 100 కిలోమీటర్స్. మన గ్లేషియర్ అయితే 100 కిలోమీటర్స్ ఉండిందనమాట. సో ఇది కూడా ఆల్మోస్ట్ అంతే దూరం, అటు ఇటుగా 60+ అరౌండ్, సో +10. సో ఈ ప్రయాణం తాలూకు అనుభూతులన్నీ నేను మీతో పంచుకోవడానికి ట్రై చేస్తాను. సో రోడ్స్ అంటారా, రోడ్స్ ఏముండదు, మామూలుగానే చిన్న రోడ్సే. మనం వెళుతూ ఉంటే స్పీడ్గా 2 వెహికల్స్ తప్పుకోలేవు అనమాట, అంత ఇరుగ్గా ఉంటాయి అన్నమాట అవి. సో ఒక వెహికల్ ముందు వెళుతూ ఉందంటే ఆల్మోస్ట్ యూ హ్యావ్ టు ఫాలో ది ఫ్రంట్ ఫెలో. అక్కడ రూలు న్యాచురల్గానే రూల్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి అనమాట. సో అలా వెళుతూ ఉన్నాము. అలా వెళుతూ ఉంటే పహల్గామ్ వెళుతూ ఉంటే మేము శ్రీనగర్ నుంచి ఏమైంది, మిలిటరీ వ్యాన్ మా ముందు వెళుతుంది అనమాట. ఆ మిలిటరీ వ్యాన్ ఎలా వెళ్తుందంటే చాలా స్లోగా వెళుతున్నారు వాళ్ళు. అంత స్లోగా వెళుతుంటే వీడేం చేస్తాడు, మా డ్రైవరు కొంచెం ఓవర్టేక్ చేసి వెళదామని ట్రై చేశాడు అనమాట. లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడానికి ట్రై చేశాడు. పైనుంచి మిలిటరీ వాడు గన్ పెట్టేశాడు మా డ్రైవర్కి, అంటే మా వెహికల్కి గన్ పెట్టేశాడు డైరెక్ట్గా. ఫస్ట్ ఇలా వార్న్ చేశాడు, వీడు కొంచెం అట్లా వెళ్తే వెంటనే గన్ పెట్టేశాడు. అప్పుడు బ్రేక్ వేసుకొని, నాకు భయం వేసింది, బ్రేక్ వేసుకొని కాల్ చేస్తారనమాట. సో కాల్ చేస్తే ఇంకేముంది, పల్టీ కొట్టిలో ఇలా ఎక్కడో పడిపోతుంది వెహికల్. సో అంత కర్కశంగా అణిచేస్తారనమాట మామూలు పబ్లిక్ని కానీ ఎవరినైనా. ఆ రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఉంటాయి నాకు అనిపించింది అప్పుడు. సో ఇలాంటి కర్కశమైనటువంటి రూల్స్ మన హైదరాబాద్లో కూడా ఉంటే మన వాళ్ళు తిన్నగా వాళ్ళ దగ్గర పెట్టుకొని నడిపిస్తారేమో అనిపించింది అనమాట. సో మన వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు అనుకోండి. సో అలా ఒక పావుగంట వాళ్ళు అలా నెమ్మదిగా నడిపించాల్సి వచ్చింది. ఆ పావుగంట ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం అడవులు, వనాలు, ఆ కొండల మీద. రైట్ సైడ్ చూస్తేనేమో లోయ. సో అక్కడక్కడ అందమైన జలపాతాలు, సన్నని ధారలాగా వాటర్ వస్తూ ఉంటుందన్నమాట కొండల్లోంచి ఎక్కడి నుంచో. సో ఇలా వెళుతూ ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత, హాఫ్ అన్ అవర్ కాదు 45 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత మేము అంతా మధ్యలో ఆపుతూ ఫోటోలు అవి తీసుకుంటూ, ఏదన్నా ఎక్కడైనా గుహలు లాంటివి ఉంటాయి కదా, బొర్రా కేవ్స్ లాంటివి ఉంటాయి కదా చిన్నవి, ఆ కేవ్స్ దగ్గర ఆ ఐసు అదంతా చూసి ఎంజాయ్ చేస్తూ వెళుతూ ఉన్నాం. సో వెళ్ళేటప్పటికి లంచ్ అక్కడ ప్లాన్ చేశాడనమాట. ఆ లంచ్ చేసే చోట అది మన యాపిల్ వనం. సో యాపిల్ తోటలోనే వెహికల్ ఆపుతాడనమాట. సో యాపిల్ తోటల్లో లోపలే ఈ హోటల్ లాంటివి ఉంటాయి అన్నమాట. సో హోటల్ అంటే మన హైదరాబాద్ హోటల్ టైప్ కాదు కానీ వాళ్ళ హోటల్స్. దాంట్లో నేను కాశ్మీర్ టూర్ చేసిన ఆ 8
డేస్లో 7 డేస్ అండ్ 8 నైట్స్ వాటిలో కొంచెం తృప్తిగా భోంచేసామంటే అక్కడే. ఎందుకు అంటే అక్కడ గోధుమ రొట్టెలు పుల్కాలు కాలుస్తూ ఉన్నారు, దాల్ ఫ్రై చక్కగా చేశాడు. వాడెవడో కానీ మరి మన సౌత్ అతను అక్కడ వంట చేస్తూ ఉన్నాడో ఏమో తెలియదు, కానీ చాలా బాగా చేశాడనమాట. ఆ ఒక్క చోట మినహా ఇంకెక్కడ కూడా ఫుడ్ బాగాలేదు. అక్కడ చాలా తృప్తిగా. సో 3 పుల్కాలు ఎంతో, నేను 4 పుల్కాలు ఏవో తిన్నట్టున్నాను. తిని దాల్ ఫ్రైతో తిని తృప్తిగా ఇంకా అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవరు మొత్తం ఆ యాపిల్ వనంలో మొత్తం తిరుగుతూ ఫోటోలు తీసుకుంటూ, పోయకూడదు, టచ్ చేయకూడదు. సరే టచ్ మేము చేసాం, కానీ యూజువల్గా డోంట్ టచ్ బోర్డు ఉంటుందన్నమాట, డోంట్ టచ్ అని ఉంటుంది. సో అవి ఫోటోలు, అది ఒక మరిచిపోలేని జ్ఞాపకం, మధురానుభూతి అన్నమాట. ఆ వనంలోనే ఉండి మనం ఎప్పుడు ఎక్కడో మార్కెట్లో చూసేటటువంటి యాపిల్స్, ఆ యాపిల్ చెట్టు కింద మనం ఉండి యాపిల్స్ అన్నీ ఇలా విపరీతంగా అలా కాస్తూ ఉన్న ఆ చెట్టుని చూస్తూ, అట్లాంటి ఒక చెట్టు కాదు, వనం, ఓ తోట, మామిడి తోటలాగా. మనకు మామిడి తోటలు ఎలా ఉంటాయి, సపోటా తోటలు, మామిడి తోటలు, జామ తోటలు, అలా తోట అన్నమాట. సో అది చాలా మర్చిపోలేనటువంటి ఒక మధురమైన జ్ఞాపకం. ఆ తర్వాత ద్రాక్ష అంటున్నాను, అది యాపిల్ జ్యూస్ తాగాము. అయితే యాపిల్ జ్యూస్ ఏంటంటే వాడు కోక్ టిన్లో ఇచ్చాడనమాట. వాడు కోక్ తాగుతున్నట్టు ఉంటుంది, కానీ యాపిల్ జ్యూస్ అది మేము తాగింది అక్కడ. సో యాపిల్ జ్యూస్ తాగి తిరిగి అక్కడ చాలాసేపు విశ్రాంతి తీసుకొని ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరామన్నమాట. అటువంటి మొత్తం ఎటు చూసినా కానీ ప్రకృతి సౌందర్య దృశ్యాలే మీకు తారసపడుతూ ఉంటాయి అన్నమాట. సో వీటిని ఎంజాయ్ చేస్తూ ప్రయాణం చేస్తూ చివరికి పహల్గాం బోర్డింగ్ స్టేషన్, అంటే ఎక్కడైతే మేము లాడ్జ్, మా కోసం లాడ్జ్ కాదులేదు, హోటలు, మంచి హోటల్స్ ఉంటాయి. సో హోటల్ బుక్ చేశాడు, ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి ఆపేశాడు అనమాట. ఆపేసి వాడు తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి, హోటళ్ళతో మాట్లాడి లోపల దించాడనమాట. సో ఆ హోటల్ ఎట్లా ఉందంటే ఇంకా మొత్తం చుట్టూ గార్డెన్ లాగా అడవి మొత్తం. సో దాని మధ్యలో ఉందన్నమాట. సో ఆ తర్వాత దానికి కొంచెం ఈ హోటల్కి చేరుకునే ముందు ఒక నది వస్తుందన్నమాట. లిద్దర్ రివర్ అని అంటారు. లిడర్ రివర్ అని అంటాడనమాట. సో ఈ లిడర్ రివర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, కానీ మొత్తం రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా కానీ రాళ్లలో కాలు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, కొంచెం బయటికి రావడం కష్టం. మొత్తం రాళ్లే, టోటల్గా రాకే ఉంటుందన్నమాట. మొత్తం ఇంకా రాళ్ళు ఇలా బకెట్లో తీయొచ్చు అనమాట. రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, విపరీతమైన రాళ్లలోంచి ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ రివర్ బ్యాంక్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ చేశాడనమాట. అది చూడటానికి చాలా బాగుంటుంది ఆ అనుభూతి. ఆ రివర్ ఒడ్డు నుంచి, ఆ నది ఒడ్డు నుంచి మనం ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటే, తర్వాత అక్రూట్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, అక్రూట్ ఫ్రూట్ అని అంటాం కదా, అదే డ్రై ఫ్రూట్ అక్రూట్. తెలుగులో ఏమంటారు దాన్ని, అక్రూట్ ఫ్రూట్ని. హృదయం ఆకారంలో ఉంటుంది అనమాట. ఆ చెట్లు అనమాట, పెద్ద పెద్ద చెట్లు, అంత వనాలు, రోడ్డు చుట్టూ అన్నీ అవే ఉంటాయి అన్నమాట. సో వాటితో వీళ్ళు వుడ్ వర్క్ చేస్తారు అక్కడ. వుడ్ వర్క్ కాదు, దాన్ని ఏమంటారు, ఫాల్ సీలింగ్. మనమైతే ఏం చేస్తాము, మనం ఏదైనా ఫాల్ సీలింగ్ చేయాలి అంటే పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, లేకపోతే జిప్సంతో చేస్తాం కదా. కొంచెం కాస్ట్లీ అయితే జిప్సంతో చేస్తారు. కొంచెం మామూలుగా బడ్జెట్లో అయిపోవాలి అనుకుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తాం మనం. కానీ వాళ్ళది అలా కాదు. మొత్తం ఏ హోటల్ అయినా, ఏ ఇల్లు అయినా కానీ మొత్తము ఈ దాంతోనే, ఆ వుడ్తోనే చేస్తారనమాట. ఆ అక్రూట్ చెట్టుని దాని యొక్క బెరడ్ అంటున్నాను, ఆ కాండం దాంతోనే, ఆ చెట్టు వుడ్తోనే మొత్తము ఇది చేస్తాడనమాట, ఫాల్ సీలింగ్ చేస్తాడనమాట. అలా చుట్టూ గోడల దగ్గర నుంచి పై నుంచి మొత్తం వుడ్, ఎటు చూసినా వుడ్డేనమాట నీకు. సో ఆ వుడ్తో చేసినటువంటి ఆ ఫాల్ సీలింగు, ఆ గోడలు, అది చాలా బాగుంది. బయట నుంచి ఎలా ఉంటుందంటే రెడ్ బ్రిక్స్ అనమాట, రెడ్ బ్రిక్స్తో కట్టి ఉంటుందన్నమాట. నీకు ప్లాస్టరింగ్ ఉండదు.
మనం కనుక రాజస్థాన్ కోట, రెడ్ ఫోర్టు ఇవి ఎలా ఉంటాయి, ఇంకా బ్రిక్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట నీకు మొత్తం. సో అది ఒక మంచి అనుభూతి. ఆ ఫోటోలన్నీ పెడుతున్నాను చూడండి మీరు. సో ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలు చూసేటప్పటికి ఆ రోజు అయిపోయిందనమాట. సో ఆ రోజు ఇంకా లోపల పడుకోమన్నాడు. అంటే ఆ రోజు రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే వెళ్ళాం. నెక్స్ట్ డే చూడటానికి వెళ్ళామన్నమాట. సో కొంత ఏరియా లిడర్ రివర్ రాఫ్టింగ్ ఉంటుందన్నమాట. అంటే ఒక దగ్గర నుంచి నువ్వు లోపలికి వెళ్ళి ఇవి ఉంటాయన్నమాట, ఏవి గాలి ఊదినటువంటి బెలూన్ లాంటి పెద్ద బెలూన్ లాంటి పడవలు ఉంటాయి కదా. సో వాటిలో కూర్చొని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వరకు దాంట్లో అది అలా వచ్చేస్తుంది అనమాట. తీసుకొచ్చారంటే గైడ్ చేస్తూ ఉంటాడనమాట. రివర్ రాఫ్టింగ్ అది ఉంటుందన్నమాట. అదంతా చూసాము. అదంతా చూస్తూ కొన్ని ప్రకృతి సహజమైనటువంటి ఈ అందాలని చూస్తూ ఉండగానే అక్కడ ఏమైంది, బ్యాడ్ లక్ ఏమైందంటే నెక్స్ట్ డే రెండో రోజు గిలానీ అనే అతను చనిపోయాడు. ఆ గిలానీ అని అంటారు. సో అతను చనిపోయాడు అనమాట. అతను ఏజ్ 90+ ఇయర్స్ ఏజ్ అయ్యి చనిపోయాడు. కాశ్మీర్లో అందరూ 90+ బతుకుతారు కదా. స్వచ్ఛమైన గాలి, మంచి ఆక్సిజను, సో స్వచ్ఛమైన వాటరు, అక్కడ నుంచి కొండలోంచి వచ్చేటటువంటి వాటరు చాలా ప్యూర్ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఎక్కువ కాలం బతుకుతారు అనుకుంటాను అక్కడ. అంటే ఉండటానికి మనుషులు ఇలా సన్నగా ఉంటారు కానీ రేవెట్టేలాగా చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట వాళ్ళు. ఆ కొండలు ఆ గట్టులు ఎక్కి స్ట్రాంగ్ ఉంటారు. సో అతను చనిపోయాడు. అతను ఎట్లాంటి వాడు అంటే మన విప్లవ రచయితల సంఘం నేతలు ఉంటారు కదా, వరవరరావు వాళ్ళు వీళ్ళు, ఆ టైప్ అనమాట. సో అందుకని హై అలర్ట్ వచ్చేసింది అనమాట. సో ఇంకా మేము మూమెంట్ తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. సో ముందు రోజు తిరిగాము, రెండో రోజు సగం తిరిగేటప్పటికి ఇంకా ఆ రోజు అక్కడ మీరు వెంటనే వెళ్ళిపోకపోతే మీకు ఇబ్బంది అవుతుంది అంటే నెక్స్ట్ డే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసామన్నమాట సిటీకి. సో నెక్స్ట్ డే వచ్చేసిన తర్వాత మళ్ళీ హోటల్లో ఉన్నాము. హోటల్ నుంచి తెల్లారే నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము అంటే డల్ లేక్ మార్నింగ్ మమ్మల్ని 8:15 అట్లా ఆ లేక్లో వదిలేసాడు. తీసుకొచ్చి కార్ వెహికల్ నుంచి దిగిన తర్వాత ఆ పడవ వాళ్ళు వేసుకొని, చిన్న చిన్న పడవలు ఆ పొడుగ్గా ఉంటాయి కదా, మన కేరళలో కనుక పోటీలు పెట్టుకొని నడుపుతూ ఉంటారు. సో అలాంటి అంత పెద్దవి అంత పొడవుగా ఉండవు కానీ అలా పొడుగుగా వంటి పడవలు అన్నమాట. సో వాటిలో ఎక్కించి పంపించాడు. వచ్చిన తర్వాత అక్కడే బ్రేక్ఫాస్ట్ లోపల ఆడు ఒక 2 కిలోమీటర్ల దూరము ఎంతో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ స్టేబుల్గా ఉన్నటువంటి బోట్ హౌస్ ఉంటుందన్నమాట. నీళ్ళ మీదే ఉన్నటువంటి హోటల్ అనమాట. ఇంకా అది బోట్ హౌస్. సో దాంట్లో అట్లా చాలా ఉంటాయి వరుసగా. దాంట్లో మనకు బుక్ చేసిన దాంట్లో మనల్ని వదిలేశాడు. సో చూడండి ఆ ఫోటోలు అవి పెడుతూ ఉన్నాను మీకు నేను. సో దాంట్లో వెళితే అదొక అనుభూతి అనమాట. ఆ అల్లలకి ఆ బోటు ఇలా కదిలినట్టు చాలా బాగుంటుంది. ఏదో ఉయ్యాలు ఊపుతున్నట్టు ఉంటుందన్నమాట. సో చుట్టూ ఎటు చూసిన నీళ్లు లాంగ్. ఇది ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అన్ని షూటింగ్లు, తర్వాత చాలా షూటింగ్లు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిరంజీవి రాధ జివ్వుమని కొండగాలి అని లంకేశ్వరుడు మూవీలో పాట అది తీశారు కదా. సో అది అక్కడ తీసిందే. ఆ తర్వాత ఇంకో సంఘటన ఏంటంటే మిషన్ కాశ్మీర్ అని హృతిక్ రోషన్ ప్రీతి జింతా మూవీ ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లో హృతిక్ రోషన్ ప్రీతి జింతా చిన్న చైల్డ్హుడ్ డేస్లో హీరో వెళ్ళి అక్కడ ఆ లేక్లో కొంత దూరం వరకు ఇలా గట్టులాగా కట్టేసి ఉంటారనమాట. దాని మీద కూర్చొని ఉంటాడు. సో హీరోయిన్ ఇలా నెట్టేస్తుంది వాడిని, లోపలికి పడిపోతాడు. అదే పక్కనే సార్ ఇక్కడే సార్ ఆ షూటింగ్ జరిగిందని చెప్తున్నాడు. అంటే కాశ్మీర్లో మీరు ఏ ప్రాంతం వెళ్ళినా కానీ చాందిని మూవీ సినిమా ఇక్కడే తీశారు సార్, ఆ సాంగ్ ఇక్కడే తీశారు సార్. సో మన పసివాడి ప్రాణంలో కాశ్మీరులో కన్యాకుమారిలోని పాట చిరంజీవి విజయశాంతి. సో అవన్నీ చెప్తూ ఉంటారనమాట వాళ్ళు. తెలుగు మూవీ ఇదర్ షూట్ హువా సార్ ఆర్ ఓ మూవీ ఏ మూవీ అని అన్ని మూవీ స్పాట్లేనమాట. అంటే మీరు ఎక్కడ చూసినా కానీ కాశ్మీర్లో మొత్తం కెమెరాలో బంధించాల్సినటువంటి ప్లేసులు లాగానే ఉంటాయన్నమాట. సో ఆ రోజు అక్కడ టిఫిన్ అది అయిపోయిన తర్వాత ఏం చేశారు అంటే తర్వాత పడవ వేసుకొని వచ్చారు. అదే ఆ పడవలు వేసుకొని వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళారనమాట. వాటిలో కూర్చోబెట్టుకొని
ఈ దాంట్లోనే ఆ ట్రిప్లోనే ఈ ట్రిప్ కూడా ఉంటుంది. ఎంత ఉంటుంది? డల్ లేక్ ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. లేకే 3 to 4 కిలోమీటర్స్, కొంచెం 5 కిలోమీటర్స్ ఉంటుంది రోడ్ టు రోడ్ వేసుకుంటే, అంత పెద్దదన్నమాట. సో దాంట్లో తీసుకెళ్ళి కొంత దూరం వరకు ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వరకు నీళ్ళలో ఇంకా అలా తిప్పుతాడనమాట. ఇంకా చుట్టూ చూస్తే సిటీ శ్రీనగర్, సో మధ్యలో చెరువు, ఇంకా చుట్టూ నుంచి వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా తిప్పుతూ ఉంటాడు. అది ఒక టూర్ చేశాము. అది అయిన తర్వాత మళ్ళీ లంచ్ అది అయిన తర్వాత సాయంత్రం తీసుకెళ్ళాడనమాట. సాయంత్రం మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాడు. సాయంత్రం లెఫ్ట్ సైడ్ ఎట్లా ఉంటుందంటే ఈవినింగు షాపింగ్ ఉంటుంది అనమాట డల్ లేక్లో. అంటే మనం ఒక ఈ పడవల్లో ఇలా కూర్చొని పడుకొని ఇలా ఉంటాము, పక్కనే అలాంటివి వేసుకొని వస్తువులన్నీ అమ్మటానికి తీసుకొస్తూ ఉంటారనమాట. సో ఆ పడవలోనే షాపింగ్ అది జరుగుతూ ఉంటుంది. నేను జ్ఞాపకానికి ఆ చైన్లు, వాచ్ అవేవో తీసుకున్నాం. సో ఇంకా ఏం కావాలంటే అవి విచిత్రమైనటువంటి చేతి వృద్ధుల పనులన్నీ, ఆ క్రాఫ్ట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. సో షాపింగ్ ఉంటుందన్నమాట మొత్తం ఇలా పడవల్లోనే. మనం వెళ్తూ ఉంటాం, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. లేదా ఒక చోట వెళ్ళి తిరిగి రౌండ్ రిటర్న్ అయ్యేటటువంటి ప్లేస్లో ఇంకంతా ఉంటారనమాట. సో ఆ పడవల్లోనే, ఆ చిన్న బోట్లలోనే షాపింగ్ ఉంటుందన్నమాట. అది చాలా బాగుంటుంది. సో అది ఎంజాయ్ చేసాం ఆ రోజు నైట్. మొత్తం లైటింగ్, నీళ్లు మెరుస్తూ ఉంటాయన్నమాట, పైనుంచి లైట్లు పడి రిఫ్లెక్ట్ అయ్యి. సో చాలా బాగుంటుంది, అది చూడటానికి చాలా బాగుంటుంది. సో ఆ టైంలో మనము ఆ బోట్ మీద ఆ వాటర్లో విహారం అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట అది. సో అది అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆ బోట్ హౌస్లో పెట్టాడు. బోట్ హౌస్లో డిన్నర్ అది అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఫోటోలు అవి తీసి చూసి అలా ఈవినింగ్ ఆ లాన్లో కూర్చొని, లాన్ అంటున్నాను, అదే బాల్కనీ లాగా ఉంటుంది. ఆ బాల్కనీలో కూర్చొని నువ్వు కూర్చొని చూస్తూ ఉంటే వెళ్ళే పడవలు వెళుతూ ఉంటాయి, వచ్చే పడవలు వస్తూ ఉంటాయి చుట్టూ సిటీ. అది ఒక సుందర దృశ్యం అన్నమాట, చాలా బాగుంటుంది. అలా నైట్ అయిన తర్వాత నెక్స్ట్ డే బయలుదేరి మార్నింగు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ అవే చిన్న పడవల్లో తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొస్తే ఇంకా వెంటనే మా డ్రైవర్ ఉన్నాడు, వాడప్పుడు ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేశాడు. అక్కడ నుంచి మళ్ళీ మనం తిరుగు ప్రయాణం అయ్యామన్నమాట. సో ఇది శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ ట్రిప్పు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. నెక్స్ట్ వీడియోలో అంటే భారతదేశం యొక్క ఆర్థిక అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి కూడా మనం వీడియో చేద్దాం అనుకున్నాం కదా. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన యూత్కి, అది చాలా ఇంపార్టెంట్. సో అది ఉంది. తర్వాత నేను యూరోప్ టూర్ చేశానని చెప్పాను కదా. సో యూరోప్లో ఎన్ని కంట్రీలు తిరిగాను, అన్ని కంట్రీల గురించి నేను అన్నీ చూపిస్తాను. యూరోప్లో ముఖ్యంగా నేను రోడ్స్, వాళ్ళ ట్రాన్స్పోర్టేషను, వాళ్ళ మల్టీమోడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎంత బాగుంది అనేది మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో అంటిల్ దెన్ సీ యూ అగైన్, బాయ్.